హాయ్! నమస్తే. నేను సంగీత. డెలివరీ తర్వాత నేను చేసిన మిస్టేక్ దయచేసి మీరెవ్వరు చేయొద్దు. అదేందో మీతో పంచుకుంటాను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఫస్ట్ డెలివరీ ఎండాకాలం అయిందనమాట. ఎండాకాలంలో నార్మల్‌గా అందరికీ చాలా ధూపయితది గదా! మరి అలాంటప్పుడు ఎంతో నొప్పిని తీసి డెలివరీ అయిన మనకు గూడా ఆహ్, నొప్పులలో చెమట రూపంలో మొత్తం నీరు శాతం పోతది. రక్తం గూడా పోతది డెలివరీ అయినంక. మనకు చాలా దూ మనకు చాలా ధూపయితది. చాలా ఆకలి అయితదనమాట. నాకు ధూపయితుందని నేనైతే చల్లనీళ్ళు తాగేసినా అనమాట. చల్లనీళ్ళు తాగొద్దు డెలివరీ అయిన తర్వాత. అలా చల్లనీరు ఎక్కువ తాగేసిన గడగడ అని. అట్లా తాగేసినంక నాకేమైందని అంటే బాగా ఒంట్లో చలి పుట్టేసిందనమాట. చాలా చలి పుట్టేసింది నాకు. తలనొప్పి వచ్చేసిందనమాట. బాగా తలనొప్పి వచ్చి చాలా చలి పుట్టేసింది. ఆహ్, 2, 3 బెడ్‌షీట్లు కప్పుకున్నా చలి ఆగలేదు. అంత చలి పుట్టిందనమాట. కాబట్టి మీరు చల్లనీళ్ళు తాగొద్దు. ఈ మిస్టేక్ చేయొద్దు. అట్లాగే ఏం చేయాలి అనంటే ఇట్లా బాటిల్‌లో ఇది నార్మల్ బాటిల్. ఇట్లా ఒక బాటిల్ మీ దగ్గర హాట్ వాటర్, కూల్ వాటర్ ఏసుకునే బాటిల్‌లో ఎండాకాలం అయితే నార్మల్ టెంపరేచర్ గోరువెచ్చగా నీళ్ళు పోసుకోనండి. బాటిల్‌తో పాటు ఒక గ్లాస్‌లో ఆ గోరువెచ్చగా నీళ్ళేసుకొని ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళైతే మనం తాగాలనమాట. ఎక్కువ ఫాస్ట్‌గా తాగేయొద్దు. కొంచెం కొంచెం నీళ్ళు తాగాలి. వాటర్ మన ఎంబడి కంపల్సరీగా ఉండాలి. డెలివరీ అయినాక మనకు చాయో, డికాషనో ఇస్తారు తాగడానికి. ఒంట్లో వెచ్చదనం ఉండాలని ఇస్తారు. కానీ డికాషను చాయ్ ద్వారా ప్రయోజనము ఏముండదు. నా నా ఎక్స్‌పీరియన్స్. వాటర్ తాగడం వల్ల డెలివరీలో మనకు పోయిన నీరు అండ్ రక్తము 2 మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. అట్లా వాటర్ ఎక్కువ తీసుకోవడం, తాగడం ద్వారా బేబీకి పాలు గూడా మనకు మంచిగొస్తదనమాట. కాబట్టి చల్లనీళ్ళు ఎవరు తాగకండి. చాలా ఇబ్బంది పడాల్సిందొస్తది. సెకండ్ మిస్టేక్ అయితే మనం జాగ్రత్తుండాలి. ఎండాకాలం గదా అని మనకు చలి పెడతలేదని మనము స్వెటర్ ఏసుకోకపోవడము, చెవిలో పత్తేసుకోకపోవడము, చెప్పులేసుకోకపోవడం అట్లా చేయకూడదు. వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా, ఏ కాలమైనా మనం చెవిలో పత్తి పెట్టుకోవాలి, స్వెటర్ ఏసుకోవాలి, చెవికి బట్ట లేదా మంకీ క్యాప్ ఏసుకోవాలి. కాళ్ళకి సాక్స్ ఏసుకోవాలి, చెప్పులేసుకోవాలి. వెచ్చగా మనం ఉండడానికి మాత్రము ప్రయత్నం చేయాలి. మనం హెల్తీగా ఉంటేనే మనం బేబీని హెల్తీగా చూసుకోగలుగుతాం. కాబట్టి తొందరగా రికవర్ గూడా అయితాం మనం వెచ్చగుంటే. కాబట్టి మీరు ఎండాకాలం అయితే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తాగండి. చలికాలం, వర్షాకాలం ఉంటే కొంచెం వేడి నీళ్ళు కొంచెం కొంచెం తాగండి. ఇంకొక మిస్టేక్ ఏందని అంటే డెలివరీ అయినంక మనకు కుట్లయితే పడతది గదా! వేడి వేడి నీళ్ళు పోసుకుంటే కుట్లు తొందరగా మానుతాయి అంటారు. ఏం వేడి నీళ్ళు పోసుకోవద్దు. వేడి వేడి నీళ్ళు పోసుకోవడం ద్వారా నాకైతే కుట్లు ఇచ్చుకుపోయినాయి. కుట్లు ఇచ్చుకోపోతే మళ్ళీ కుట్లు ఏపించుకోవాలి. ఎంత బాధ ఉంటది తెలుసా? వేడి వేడి నీళ్ళు దయచేసి పోసుకోవద్దు. మీ బాడీ ఎంత టెంపరేచర్ తట్టుకుంటదో అంత నీళ్ళు మాత్రమే మీరు పోసుకోనండి. దాని ద్వారా కుట్లు ఇచ్చుకుపోవు. మంచిగా హీల్ అయితది. నార్మల్ నీళ్ళతోనే కడగండి. అందులో డెటాలో ఇంకేదో ఏయాల్సిన అవసరం ఏముండది. మీ బాడీ తట్టుకోగలిగినంత వేడి నీళ్ళే మీరు పోసుకోనండి. 1 మంత్ లోగట మనకు మంచిగా కుట్లు హీలింగ్ అయిపోతది. వేడి వేడి నీళ్ళు పోసుకోవడం ద్వారా కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటది. మళ్ళీ కుట్లు ఏయించుకుంటే చాలా పెయిన్ ఉంటది. మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఇంకో మిస్టేక్ ఏందని అంటే చాలామంది రొట్టెకు గట్టి కూరలు, చపాతీకి గట్టి కూరలు, ఇడ్లీ కారం అట్లా తినిపిస్తారు. అట్లా తినడం ద్వారా మనకు మోషన్స్ ఫ్రీగా రాదు. ఎందుకని అంటే డెలివరీ అయ్యి మనం చాలా మెత్తబడిపోతాము. మన బాడీ చాలా సెన్సిటివ్‌గా అయిపోతది అప్పుడు. కాబట్టి మనము పల్చగా తినాలి. పల్చగా తినడానికి ప్రయత్నం చేయండి. ఆహ్, ఆహ్, రొట్టె పల్చగా కలుపుకొని తినడానికి గానీ, జావ లాంటివి తాగడం గానీ, పల్చగా లిక్విడ్ రూపంలో తినడానికి గానీ ప్రయత్నం చేస్తే మన గట్ హెల్త్‌కి గూడా మంచిదనమాట. గట్టిగా తింటే గట్టిగా తినడం అయితే తినేస్తాం చపాతీ, రొట్టె, కూర గానీ, వాటర్ తాగడం అయితే మర్చిపోతారు చాలామంది. వాటర్ అస్సలు మర్చిపోవద్దు. వాటర్ తాగకుండా ఇవన్నీ తినేస్తే లోపట మనం తిన్నది గట్టిబడి మనకు మోషన్స్ సరిగ్గా రాదు, గట్టిగొస్తది. గట్టిగా మనం మోషన్స్ పోతే అట్లా గూడా కుట్లు ఇచ్చుకుపోతాయన్నమాట.
కాబట్టి దయచేసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. పల్చగా వీలైన కాడికి ఎక్కువ కూరలు తినడానికి ప్రయత్నం చేయండి. చపాతీతో తిన్నా, రొట్టెతో తిన్నా కలుపుకొని అంటే పప్పుచారు కానీ, తర్వాత కీమా పల్చగా కానీ, మళ్ళీ సూపు లాంటివి చేసుకొని పల్చగా కలుపుకొని తినడానికి మెత్తగా పల్చగా తినడానికి ప్రయత్నం చేయండి. మీరు కిచిడీలు చేసుకున్న పల్చగా మెత్తగా వండుకొని పల్చగా తినాలన్నమాట. అప్పుడు మనకు మంచిగా మోషన్స్ అవుతుంది. కుట్లు కూడా తొందరగా హీల్ అవుతుంది. ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. ఇంకొకటి ఏందని అంటే మనము వెచ్చగా జాగ్రత్తగా పాటించాలి. ఏ కాలమైనా మనము చెవిలో పత్తి పెట్టుకోవాలి. మంకీ క్యాప్ వేసుకోండి, లేదా బట్ట కట్టుకోండి, స్వెటర్ వేసుకోండి, కాళ్ళకు సాక్స్ వేసుకోండి, చెప్పులు వేసుకోనండి. అండ్ దుప్పటితో వెచ్చగా కప్పుకొని పండుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇట్లా చేయకపోతే కూడా మనకు చలి వచ్చేస్తుంది, బాలింతగా అవుతుంది అంటారు కదా, అట్లా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అప్పుడేమనిపించదు కానీ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెచ్చగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా పిల్లలకు పాలిచ్చేటప్పుడు మనం ఇట్లా వంగి ఇట్లా కూర్చొని ఇట్లా అటు ఇటు చూస్తూ చేయొద్దు. అట్లా చేయడం వల్ల మనకు మెడ నొప్పి వస్తుంది అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి మనం ఇట్లా స్ట్రేట్గా కూర్చొని బేబీ కింద ఒక పిల్లో వేసుకొని దాని మీద బేబీని పండగ పెట్టుకోవాలి. మనం గోడకు ఒక పిల్లో వేసుకొని ఇట్లా గోడకు మనం నడుముకు సపోర్ట్ తీసుకోవాలి. అట్లాగే ఒక పిల్లో పైన బేబీని పెట్టుకొని మనం ఇట్లా కూర్చొని పాలియడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా కూర్చొని పాలియడం ద్వారా మనకు నడుము నొప్పి రాదు, మెడ నొప్పి కూడా రాదు. లేదంటే ఇట్లా కూర్చొని పాలియడం ద్వారా మనం ఇట్లనే వంగిపోతాము, మనకు బ్యాక్ పెయిన్ అండ్ నడుము నొప్పి మెడ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మిస్టేక్ కూడా మీరు చేయొద్దు. ఇంకొకటి ఏంటని అంటే మంచి ఫైబర్ ఫుడ్ తినాలి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫైబర్ తినడానికి ప్రయత్నం చేయండి. డెలివరీ తర్వాత 3-4 డేస్ వరకు మనకు పాలు రాదంటారు కదా. మనకు పాలు రాదని చాలామంది ఏం చేస్తారంటే బేబీని దగ్గర తీసుకోరు. నేను కూడా నాకు పాలు వస్తలేదు కదా అని 3 డేస్ వరకు నా బేబీని అయితే నేను దగ్గర తీసుకోలేను. పాలు వస్తలేదని డాక్టర్ సలహాతో డబ్బా పాలు పట్టినాము. డబ్బా పాలు మనం పడుతూనే మనం ఏం చేయాలంటే బేబీని దగ్గర తీసుకొని బేబీ నోట్లో నిప్పులు పెడుతూ పాలు ఇవ్వడానికైతే మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. తప్పకుండా పాలు వస్తుంది. పాలు వస్తలేదని పిల్లల్ని దూరం పెట్టకండి, ఈ మిస్టేక్ చేయకండి. పిల్లలకు మనము డబ్బా పాలు ఇస్తూనే మన పాలు పట్టేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పాలు అనేది మనకు వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా పాలు పడుతుంది. కాబట్టి మంచిగా ఫైబర్ ఫుడ్డు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ తినండి, వెచ్చగా ఉండండి, చల్ల నీళ్ళు తాగొద్దు, వేడి నీళ్ళే తాగండి. ఫ్రీగా మోషన్స్ అయ్యేటట్టు చూసుకోండి, మెత్తగా తినండి, జాగ్రత్తగా వెచ్చగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇట్లాగే స్ట్రేట్గా కూర్చొని పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. స్ట్రేట్గా కూర్చొని పాలు ఇవ్వాలి. మన బాడీ చాలా వీక్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా వంగిపోము, మనకు బ్యాక్ పెయిన్, మెడ నొప్పి రాదు. స్ట్రేట్గా కూర్చొని పాలే ఇవ్వండి. అట్లాగే మనము పాలు ఇవ్వాలి, పిల్లల దగ్గర తీసుకోవాలి, దూరం పెట్టవద్దు. పాలు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తూ డబ్బా పాలు పెడుతుండాలి. ఖచ్చితంగా అందరికీ పాలు వస్తుంది, రాకుండా అయితే ఏముండదు. మీరు నా బేబీ పాలు ఇవ్వాలని మైండ్తోనే మీరు పాలు ఇవ్వాలి, వస్తలేదని దూరం అయితే పెట్టవద్దు. కాబట్టి హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. మంచి ఫైబర్, విటమిన్స్, ఐరన్స్ ఫుడ్ ఉన్న తినండి. వీటితో పాటు డాక్టర్ మనకు కాల్షియం, ఐరన్, కాల్షియము, ఐరన్, విటమిన్స్ టాబ్లెట్ ఇస్తారు. ఇవి కూడా 3 times మనము మంచి ఫుడ్ తిన్నా కానీ ఖచ్చితంగా ఇవైతే 3 months వరకు 6 months వరకు ఈ టాబ్లెట్ అయితే మనం వేసుకోవాలి. కంపల్సరీగా కాల్షియం టాబ్లెట్ అయితే వేసుకోవాలి. కాల్షియం టాబ్లెట్ వేసుకోవడం ద్వారా మనకు ముందు ఫ్యూచర్లో కానీ బ్యాక్ పెయిన్ కానీ బోన్స్ పెయిన్ కానీ రాకుండా మనము అవాయిడ్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి కాల్షియం టాబ్లెట్ వేసుకోనండి, మంచిగా తినండి, జాగ్రత్తగా ఉండండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా నేను ఎంతో ప్రోత్సహించబడి ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఇంకా మంచి వీడియో చేయడానికి మీరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని, నా ఈ వీడియోలో కొందరికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.